అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఎతికాఫ్ అంటే ఏమిటో తెలియజేస్తాను. ఎతికాఫ్ అంటే ఒక దానితో సంబంధం ఏర్పరచుకోవడం అని అర్థం. ఇస్లామియా పరిభాషలో ఎతికాఫ్ అంటే దైవారాధన సంకల్పంతో ఒక నిర్ణీత కాలం వరకు దైవగృహంలో ఆగడం అని అర్థం. ఎతికాఫ్ అనేది రమదాన్ నెలలో మస్జిద్లో చేసే ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన. ఈ ఆరాధన రమదాన్లోని చివరి 10 రాత్రులలో మాత్రమే చేస్తారు. ఒక వ్యక్తి మస్జిద్కు వెళ్ళి తన సమయాన్ని ఖురాన్ చదవడంలో మరియు ప్రార్థన చేయడంలో, అల్లా నామస్మరణ చేయడంలో గడుపుతాడు. సృష్టికర్త అయినటువంటి అల్లా ఇదే విషయాన్ని తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూర బహరా సూరా నెంబర్ 2 వాక్యం నెంబర్ 187లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. రాత్రి చీకటి పడే వరకు ఉపవాసం ఉండండి. ఇంకా మీరు మస్జిదులలో ఎతికాఫ్ పాటించే కాలంలో మాత్రం మీ భార్యలతో సమాగం జరపకండి. ఇవి అల్లా నిర్ధారించినటువంటి హద్దులు. మీరు వాటిని దరిదాపులకు కూడా పోకండి. ఆ హద్దులను అతిక్రమించకండి. ప్రజలు అప్రమత్తంగా ఉండగలిగేందుకు గాను అల్లా సుబ్హానహు తాలా తన యొక్క ఆయతులను ఈ విధంగా ప్రజలకు విడమరిచి చెబుతున్నాడు అనేటటువంటి విషయాన్ని అల్లా సుబ్హానహు తాలా ఈ యొక్క ఖురాన్ వాక్యంలో తెలియజేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన ఆత్మీయులారా, మనము ఎతికాఫ్ అనేది మస్జిద్లోనే చేయాలి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ని పరిశీలిస్తే, అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి రమదాన్లోని చివరి 10 రాత్రులలో ఇస్లాం సాంప్రదాయ పరంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయే వరకు మస్జిద్లో మాత్రమే ఎతికాఫ్ పాటించేవారు. అబూ సల్మా ఉల్లేఖనం ప్రకారంగా, నేను అబూ సైద్ను ఇలా అడిగాను. ఆయన నా స్నేహితుడు. ఆయన లైలతుల్ ఖద్ర్ గురించి ఇలా చెప్పారు. మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రమదాన్లోని మధ్య భాగంలో ఎతికాఫ్ పాటించేవారం. రమదాన్లోని 20వ రోజు ఉదయాన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో కలిసి ఇలా చెప్పారు. నేను మీకు లైలతుల్ ఖద్ర్ ఘనమైన రాత్రి గురించి ఇంతకు ముందు స్పష్టపరిచాను, కానీ ఇప్పుడు నేను అది ఏ రాత్రినో మరిచిపోయాను. కాబట్టి మీరందరూ కూడా రమదాన్లోని చివరి 10 రోజులలోని బేసి రాత్రులలో వెతకండి అని తెలియజేశారు. నా కలలో ఆ రోజు వర్షం కురిసి నమాజు స్థలం అంతా బురదమయం అయినట్లుగా గుర్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి ముందుగా ఎవరైతే నాతో పాటు ఎతికాఫ్ ఉన్నారో, నాతో పాటు చివరి 10 రోజులు ఎతికాఫ్ ఉండటానికి బయలుదేరండి అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అప్పుడు మేమందరము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు చివరి 10 రోజులు ఎతికాఫ్లో కూర్చున్నాము. మేమెంతగానో ఎదురు చూశాము, ఏ మేఘం తునక కూడా రావట్లేదని. ఇంతలోనే ఒక మేఘం ఆకాశంలో కనబడడం, చివరికి వర్షం కురియడం కూడా జరిగింది. అప్పుడు మేము నమాజు చేయడానికి ఉపక్రమించాము. ఆ సమయంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్దాలోకి వెళితే వారి తల నుదుటి భాగం ఏదైతే ఉందో దానికి బురద తాకడాన్ని మేము చూశాము అని చెప్పి ఈ యొక్క హదీస్లో చెప్పడం జరిగింది. ఈ హదీస్ సహీ అల్ బుఖారీలో ఉంది. విద్యావేత్తల మరియు విద్వాంసుల అభిప్రాయం లేదా పండితుల అభిప్రాయం ప్రకారంగా ఇబ్నుల్ ఖయ్యిం రహమతుల్లా అలై వారు ఇలా వివరించారు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఎతికాఫ్ గురించి విశ్వాసులకు తెలియజేశారు. ఎతికాఫ్లో విశ్వాసుల హృదయాలు అల్లాహకు చేరువై ఉంటాయి. పూర్తి సృష్టికి దూరమై అల్లాహతో ఏకాంతంగా గడపడం, ఆ సమయంలో దాసుడు అల్లాహ్ ధ్యానంలో లీనమై ఉంటాడు. దానివలన అల్లాహ్ దాసుడిని ప్రేమించడం, గుర్తు చేసుకోవడం, దాసుడి వైపు మరలి వారి అన్ని బాధలకు దూరం చేస్తాడు. అందువలన దాసుడు అల్లాహ్ను బాగా స్మరించి ఆయనకు ఇంకా దగ్గరగా చేరవడానికి ప్రయత్నిస్తాడు. దీని వలన దాసుడి యొక్క హృదయం చాలా సంతృప్తికి గురవుతుంది. ఈ ఇతికాఫ్ ఆరాధన లక్ష్యం శాంతిని పొందడం, అలాగే సమాధిలో ఒంటరితనాన్ని ఇది దూరం చేసుకోవడం. ఎందుకంటే ఆ రోజు ఎవరు సహాయం చేయని రోజు, మరియు ఎవరు ఓదార్చేవారు కూడా ఉండనటువంటి రోజు కనుక ఇదే గొప్ప సాఫల్యం.
కాబట్టి ప్రియమైన ఆత్మీయులారా, ఈ యొక్క అంశం ద్వారా మీకు అనేక విషయాలు అర్థమైనవని నేను భావిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.